దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి శ్రేష్టమైన సమయంలో ఇలాగున యోహాను సువార్తను ధ్యానించడానికి మీ ముందుకు రావటానికి ఆయన చూపిన కృపకు ఆయనకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సోదరులారా, మన యోహాను సువార్త 11వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నాం. ఇప్పటి వరకు 11వ అధ్యాయము దాదాపుగా 29 వచనాలను మనం ధ్యానం చేశాం. అయితే శ్రేష్టమైన సంగతులను యోహాను సువార్తలో దేవుడు మన కొరకు దాచి ఉంచినట్టు వారి మధ్యలో జరిగిన సంభాషణ. ఏమండి, యోహాను సువార్తని ఈ 11 అధ్యాయాన్ని ఎలా చూడాలంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన స్వస్థత ఒక ఘట్టం, లేకపోతే ఒక చెప్పుకోదగిన అంశమైతే, ఈ మార్తా యేసయ్య మధ్యలో, మరియా యేసయ్య మధ్యలో జరిగిన సంభాషణ చారిత్రాత్మకమైంది సోదరులారా. అది దాదాపుగా చెప్పుకోదగింది, ధ్యానించదగింది, వివరింపదగింది. అంటే ఒక మనిషి రక్షణ లేక యేసుక్రీస్తు వారి యొక్క రాక, ఆయన గొప్పతనం, ఆయన దైవత్వం, సోదరులారా, ఆయన ఎవరు, ఇవన్నీ ప్రత్యక్షంగా మాట్లాడకుండానే వారి సంభాషణ ద్వారా లోకానికి తెలియజేసినట్లుగా మనకు అర్థమవుతుంది. ఒక్కొక్క మాట, అంశం, వారి పెదవుల నుండి వెలువడిన ఒక్కొక్క మాట, మన వాళ్ళు అంటారు కదా, వజ్రం వైడూర్యం ఇలాగా. నేను అంతకంటే గొప్పవి అంటాను. ఎందుకంటే సోదరులారా, వజ్రాలు, వైడూర్యాలు, వెండి బంగారాలు మరణించిన తరువాత ఎవరికి, అంటే ముఖ్యంగా చనిపోయిన వారికి ప్రయోజనపడవు. కానీ వీళ్ళ మధ్యలో జరిగిన సంభాషణ, మాటలు అప్పుడున్న మనుషులకు, తర్వాత రాబోయే మనుషులకు, ఈ లోకాన్ని విడిచి వెడలిపోయే మనుషులకు కూడా చాలా చాలా ఆశీర్వాదకరంగా, ప్రయోజనకరంగా ఉంటాయని నేను గట్టిగా చెప్పగలను. అవి ఎలా ప్రయోజనకరంగా ఉంటాయి అనే విషయాన్ని మనం ఎలా తెలుసుకుంటామంటే, మన జీవితంలో కలిగే అనుభవాలు, లేక కలుగుతున్న అనుభవాలు, రాబోయే అనుభవాలు, మనం పొందబోయే దీవెనలు, వీటన్నిటిని మిళితం చేసి చూస్తే వారి మధ్యలో జరిగిన సంభాషణ సామాన్యమైంది కాదు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సోదరులారా. ఇప్పుడు మనం కొన్ని విషయాలు, అంటే వారి మధ్యలో జరిగిన మాటలను మరలా అవలోకనం చేసుకుంటూ, ఆ 29వ వచనం తర్వాత ఒక వచనం వెంబడి వచనం చదువుకుంటూ, దేవుడు మనకు అవకాశం ఇచ్చినంత సమయం ఈ మాటలను ధ్యానం చేస్తూ మనం ముందుకు సాగిపోదాం సోదరులారా. యోహాను సువార్త 11వ అధ్యాయము 30వ వచనం.
యేసు ఇంకను గ్రామంలోకి రాక మార్త ఆయనను కలిసిన చోటనే ఉండెను. గనుక ఇంటిలో మరియతో కూడా ఉండి ఆమెను ఓదార్చుచుండ ఉండిన యూదులు మరియ త్వరగా వెళ్ళుట చూచి ఆమె సమాధి వద్దకు ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకుని ఆమె వెంట వెళ్ళింది. అంతటా మరియ యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయన్ని చూచి ఆయన పాదాల మీద పడి, ప్రభువా, నీవక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండెను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుట యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ ఉంచి తిరిగి అడుగగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ భాగాలని, ఈ వచనాలని మనం ఇంతకుముందు ధ్యానం చేశాం. ఎందుకు మరలా నేను చదవలసి వచ్చిందంటే ఈ ఎపిసోడ్ యొక్క కంటిన్యూషన్ కొరకు. అంతేకాదు, వారి మధ్యలో జరిగిన సన్నివేశం మార్త చెప్పిన చోటే, ఎక్కడైతే మార్తతో యేసయ్య మాట్లాడాడో అక్కడే ఇంకా నిల్చున్నాడు. మార్త వెళ్ళి మరియకు చెవిలో చెప్పింది, రహస్యంగా చెప్పింది. ఆమె అక్కడి నుంచి లేచి యేసయ్య దగ్గరికి వచ్చి పాదాలు మొక్కి, మీరు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావకుండును అనే మాట మాట్లాడారు. సోదరుడా, మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయన ఎక్కడ పెట్టారు అని చెప్పి యేసయ్య ఆమెను అడుగుతున్నాడు. దానికి ముందు ఆమె ఏడ్చుటయు అనే మాట మనకు కనబడుతుంది. ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ ఉంచి తిరిగి. సోదరులారా, స్టిల్ షీ వాజ్ వీపింగ్. అంటే మరణం యొక్క బాధ అంచనా వేలింది. అది మన దాకా వస్తే కానీ దాని ప్రభావం మనకు అర్థం కాదు. కనుక సోదరులారా, మరి యొక్క ఏడుపుని మనం అర్థం చేసుకోవాలంటే ఇంతకుముందు ఇలాంటి అనుభవం గుండా ఒకసారైనా మనం వెళ్ళుంటే ఆమె యొక్క విలాపాన్ని, ఏడుపుని మనం అర్థం చేసుకోవచ్చు. సోదరులారా, ఆమె ఎంత ఏడుస్తుంది అంటే ఆమెతో కూడా వచ్చిన యూదులు ఆమె మీద, సోదరులారా, కలవరపడి కనికరపడినట్టు, ఆమెతో కూడా ఏడ్చినట్టు. యూదులు కూడా ఏడ్చారంట. అంటే అక్కడ స్త్రీ పురుషులు అనే మాట చెప్పబడలేదు, కానీ మేబీ బోత్ టుగెదర్ వాజ్ వీపింగ్ అలాంగ్ విత్ ద మేరీ. ఆఫ్ కోర్స్ లాజర్కి కొంతమంది స్నేహితులు ఉంటారు, శ్రేయోభిలాషులు ఉంటారు, అతని ద్వారా మేలు పొందిన వాళ్ళు ఉంటారు. ఇలాంటి సందర్భాలు జ్ఞాపకం వచ్చినప్పుడు, సన్నివేశాలు, వారితో ఉన్న అనుభవాలు, ఏడుపు రావటం సహజం. అయితే సోదరులారా, యూదులు కూడా ఏడ్చారంట. ఇక్కడ యూదులు ఏడ్చడానికి మరొక సందర్భం కూడా మనం చెప్పుకోవచ్చు. అబ్రహాము శారా చచ్చిపోయిన తర్వాత సంతాప దినాలు ప్రకటించి కొన్ని దినాలు, ముఖ్యంగా 7 దినాల కంటే ఎక్కువ ఆయన ఏడ్చినట్టుగా, ఆయన వారు ఏడ్చినట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. సోదరులారా, ఫ్రమ్ అబ్రహాం దిస్ కైండ్ ఆఫ్ కస్టమ్ ఈజ్ బీయింగ్ కంటిన్యూడ్ అంటిల్ దిస్ మూమెంట్. అక్కడ యూదులు ఎందుకు ఏడుస్తున్నారంటే కొంతమంది అభిమానంతో ఏడుస్తూ ఉండొచ్చు, లేక ఆమెను చూసి ఏడుస్తూ ఉండొచ్చు. కానీ ప్రాముఖ్యమైన సందర్భం ఏమిటంటే చనిపోయిన వారిని గూర్చి ప్రత్యేకముగా విలాపం చేయటం, ఏడ్చటం, దుఃఖపడటం అనేది యూదులకు అది ఒక ఆచారంగా శారమ్మ దగ్గర నుంచి, అబ్రహాము దగ్గర నుంచి వస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ మనకు అర్థం కాని చాలా ఆశ్చర్యకరమైన సన్నివేశం కూడా సంభవించింది.
యేసు చూసి కలవరపడ్డాడంట. ఏమండి, ఏమి తెలియని వాళ్ళం మనం కలవరపడటంలో అర్థం ఉంది. మన మనుషులం కాబట్టి, చనిపోతే మళ్ళీ తిరిగి రాం కాబట్టి, చనిపోయిన వారు తిరిగి లేస్తారన్న ఒక నమ్మకం ఆనాటికి ఆ గడియ వరకు లేదు కాబట్టి, ఆమె తర్వాత ఆ కుటుంబం ఎలా ఉంటుంది, అతని తర్వాత ఆ కుటుంబం ఎలా ఉంటుంది, వారి పిల్లల పరిస్థితి ఏంది, భార్య పరిస్థితి ఏంది, భర్త పరిస్థితి ఏంది, వారి పెద్దవారి పరిస్థితి ఏంది, ఇలాంటి కలవరపాటుకు మనుషులమైన మనం గురవుతూ ఉంటాం. బట్ వై ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ట్రెంబల్డ్ ఇన్ హిస్ హార్ట్? ఆయన ఎందుకు కలవరపడ్డాడు? ఆత్మలో మూలిగాడంట. ఒకటి కలవరపడ్డాడు, రెండు ఆత్మలో మూలిగాడు. అంటే ఇక్కడ యేసయ్య గురించి నేను ఎందుకు ఇంతసేపు మాట్లాడానంటే, యేసు ప్రభు నరుడు కాదు, బట్ హీ సీమ్స్ టు బీ ద హ్యూమన్ బీయింగ్ ఆన్ దట్ మూమెంట్. డ్యూరింగ్ హీ visits the Israel, he seems to be a human being. ఇస్రాయేల్ మధ్యలో ఆయన సంచరించేటప్పుడు మనిషిలాగా కనబడ్డాడంతే, బట్ ఈజ్ నాట్ ద హ్యూమన్ బీయింగ్. ఆయన మనిషి కాదు, ఖచ్చితంగా దేవుడు ఆయన. ఇంకా చెప్పాలంటే ఆయన ఒక్కడే దేవుడు. సోదరులారా, అద్వితీయ సత్య దేవుని యొక్క కుమారుడు. అంటే కుమారుడు అన్నానంటే వారిద్దరిని వేరుగా చూడటానికి లేదు. త్రిత్వం, తండ్రి కుమారు పరిశుద్ధాత్మ. ఆయనే కుమారుని రూపంలో కుమారుడుగా జన్మించాడు కాబట్టి తండ్రి కుమారుడు అన్నారు. అంతేకాని ఆయన ప్రత్యేకం కాదు. యేసుప్రభువే దేవుడు. మరి ఆయన ఎందుకు కలవరపడుతున్నాడు, ఎందుకు మూలుగుతున్నాడు? సోదరులారా, ఇక్కడ నా అభిప్రాయాలు కొన్ని చెప్పాలని అనుకుంటున్నాను. శరీరంలో ఇంత బాధ ఉంటుందా అంటే, ఇంతకుముందు ఆయన వెలుగు, మహావెలుగు, వశింపురాని అమరత్వంలో ఉన్న మహాదేవుడు. మేబీ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం టు బీ ద హ్యూమన్ బీయింగ్ యాజ్ వెల్ యాజ్ యూస్ యువర్ సెల్ఫ్ అండ్ మై సెల్ఫ్. నీ వలె నా వలె నరుడుగా జన్మించడం ఇది ఆయనకు మొదట. సోదరులారా, శరీరంలో ఉన్న బాధ, వ్యాకులత, దిగులు, చింత యేసయ్యకి అర్థమైందా? ఒకవేళ యేసయ్యకి అర్థమైంది అని మనం అంటే ఇంతకుముందు ఆయనకి తెలియదా, అంత అజ్ఞానా అని అనవలసి వస్తుంది. కానీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే, ఆయన మహిమ, వెలుగు, ఆ వెలుగు మనిషి అయ్యాడు. సోదరులారా, మట్టి ఘటములో ఉన్న బాధ, చింత యావత్తు ఆయనకు అర్థమై మూలిగాడా? లేకపోతే శరీరంలో ఉన్నాడు కాబట్టి, శరీరం యొక్క తత్వం అది కాబట్టి ఆయన మూలిగాడా, కలవరపడ్డా? అసలు శరీరమే కలవరపాటుకు గురైద్దా? ఏ శరీరైనా కలవరపడటానికి కారణం బలహీనమైన శరీరమేనా? ఇవన్నీ మనం ఆలోచింపదగిన ఆలోచనలు సోదరులారా. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి మనం కలవరపడతాం. భవిష్యత్తుని చూడలేం కాబట్టి, రానున్న దినాలను చూడలేం కాబట్టి, ఏం జరుగుద్దో మనకి అది అప్రస్తుతం కాబట్టి మనం కలవరపడతాం. అందున ఇది మరణం, అది చెప్పన శక్యము కాని కలవరం. He absented from Mary, Martha and the world and all the relations, the Lazarus. He never back again. They cannot see him again. All the experiences remained as memories only.
ఇక ఆయన ఎన్నటికీ మనిషిలాగా రాడు, ఆయన చూడలేరు, కలుసుకోలేరు. ఆయనతో ఉన్న అనుభవాలని జ్ఞాపకాలుగా మిగిలిపోవలసిందే, కానీ దే షుడ్ నాట్ గెట్ బ్యాక్ యాజ్ ది రియాలిటీ. అవి మళ్ళీ వాస్తవంలోకి వచ్చే అవకాశం లేదు సోదరులారా. దట్స్ వై దే మే బి ట్రెంబల్డ్. అంటే శరీరంలో ఇంత కలవరపాటు ఉందా? ఈ మనుషులు ఇంత కలవరపడుతున్నారా? మాలాంటి వారికి ఇవి లేవే, మేము మహిమ శరీరాలవి, మేము దేవుడి సంబంధులమి, వెలుగు సంబంధులమి అన్న ఆలోచనలో ఆయన కలవరపడ్డా? మనుషు రీతిగా మాట్లాడుతున్నాను సోదరులారా. తప్పైతే అన్యదా భావించొద్దని బ్రతిమలాడుతున్నాను. అయితే ఆ శరీరం కలవరపాటుకి గురి చేస్తుంది అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండవది, ఆయన మూలిగాడు. ఎప్పుడు మూలుగుతామంటే శరీరంలో బలం అయిపోయినప్పుడు, ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు అయిపోయి మన శరీరంలో మన బలాన్ని కోల్పోయినప్పుడు మనం మూలుగుతాం సోదరులారా, మనం మూలుగుతాం. మరి ఎంతగా వారి ఏడుపు, మరియ ఏడుపు, ఆ యూదుల ఏడుపు యేసయ్య బలాన్ని అక్కడ ప్రభావితం చేసిందా? అందుకే కలవరపడ్డా? అదే నిజమైతే సోదరులారా, మనం చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన పిల్లలు కలవరపడిన ప్రతిసారి ఆయన మన కొరకు మూలుగుతాడు అనేదాన్ని మనం విశ్వసించాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన తండ్రి కుడిపార్శ్వం నిలబడి మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు అని చెప్పి రాయబడింది. కనుక సోదరులారా, విజ్ఞాపనని మించింది మూలుగు అంటాను. భక్తుడు అంటాడు, మూలుగులతో అలసి ఉన్నాను. యోబు కూడా తన శ్రమలలో మూలిగినట్టుగా మనం చూడొచ్చు సోదరులారా. కనుక మూలిగాడు యేసయ్య. అయితే ఇదంతా నాకు ఎందుకు ఆశ్చర్యానికి గురి చేస్తుంది అంటే, ఆయన దేవుడు, సర్వశక్తులని దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. అబ్రహామా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అనే ప్రశ్న ఆయన అబ్రహాముని అడిగాడు. ఎండవేళ అబ్రహాముని ఆయన సందర్శించినప్పుడు. సోదరుడా, ఇంతకు మించిన ఇంకొక మాట అక్కడ ఉంది. 35వ వచనంలో యేసు కన్నీళ్లు విడిచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇట్ రీచ్ టు పీక్ అనాలి. అంటే నష్టాలానికి అంటిందంటారు కదా. యేసయ్య బాధ వర్ణనాతీతం. యేసయ్య బాధని వర్ణించటానికి నాకు ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ఆయన ఏడ్చాడంట. ఈ వచ్చిన భాగం కూడా యేసు కన్నీళ్లు విడిచిన అనేది బైబిల్ మొత్తం కూడా చిన్న లైన్, చిన్న వచనం. పెద్ద పెద్ద వచనాలు ఉన్నాయి బైబిల్లో, ఇది చిన్న వచనం. చూడండి ఆయన అనుభూతి ఎంత ఆశ్చర్యంగా లిఖించబడింది బైబిల్ గ్రంథంలో. యేసు కన్నీళ్లు విడిచెను, కానీ చాలా గంభీరమైన అర్థం దాంట్లో దాగి ఉంది సోదరులారా. నా విషయానికి వస్తే దాంట్లో ఆశ్చర్యం దాగి ఉంది అంటాను. ఏమిటి ఆశ్చర్యం అంటే సోదరులారా, యేసయ్య ఇంక కొంతసేపటికి లాజర్ని తిరిగి బ్రతికిస్తాడు. అలాంటప్పుడు ఆయన ఏడవలసిన పని ఏమిటి? వై హ్యాస్ టు క్రై ఈవెన్ దో he is going to raise him up, bring him back into life from death. కొద్దిసేపటికి ఆయన మృతులలో నుండి బయటికి తీసుకొస్తాడు. చచ్చిన ఆ శవాన్ని బ్రతికించబోతున్నాడు. మరి ఎందుకు ఏడ్చాడు? రకరకాల అభిప్రాయాలు. మచ్చుకి నేను 1-2 మాత్రమే చెప్పగలను సోదరులారా. నేను ఇంతగా చెప్పినా
ఇన్ని అద్భుతాలు వీళ్ళు చూసినా, నేను దేవుని కుమారుడని నన్ను నేను పరిచయం చేసుకున్నా, నన్ను వీళ్ళు నమ్మలేదు. నన్ను ఇంత తేరి చూసినా, తాకి తడిమి చూసినా, నాతో వీళ్ళు సహవాసం చేసినా కూడా వీళ్ళని అర్థం చేసుకోలేదు అని ఈ మనుషుల యొక్క అవిశ్వాసానికి ఆయన కన్నీళ్లు విడిచాడా? లేదు, శరీరం కన్నీటిమయమవుతుంది, కన్నీటికి గురవుతుంది, తమ వారి కొరకు కన్నీళ్లు విడిచటం న్యాయమని చెప్పి ఆయన కన్నీళ్లు విడిచాడా? ఏమో, నేనైతే ఒక అండర్స్టాండింగ్కి, ఒక తీరానికి రాలేకపోతున్నాను. యేసయ్య కన్నీళ్లు విడిచాడు అనే సందర్భానికి సోదరులారా, ఆయన దేవుడండి, నేనున్నాను ఎందుకు ఏడుస్తున్నారు అని అనవలసిన వాడు. బట్ హీ కాంట్ డూ లైక్ దట్. హీ ఈజ్ ఆల్సో వీపింగ్ అలాంగ్ విత్ ద Jews, especially the Mary, the people over all who are there. అక్కడ ఆయనతో ఉన్న వారందరూ చూసి వారితో పాటు కూడా ఆయన ఏడ్చాడు, కన్నీళ్లు విడిచాడు. సోదరులారా, ఎలా అర్థం చేసుకోవాలో వారి అవిశ్వాసాన్ని బట్టి ఏడ్చాడా? లేక మరణం మనుషుల్ని ఇంత గాయపరుస్తుంది అని ఏడ్చాడా? లేదు, తిరిగి మళ్ళా నేను వెళ్ళిపోబోతున్నాను, వీళ్ళు మరణ సంభవించినప్పుడల్లా ఇలాగే ఈ దుఃఖం భూమి మీద కొనసాగుతుంది, ఇది తరతరాలకు హృదయాలను బద్దలు చేస్తుందని చెప్పి ఒక్కసారిగా భవిష్యత్తును తలుచుకొని ఆయన కన్నీళ్లు విడిచాడా? ఏమో, ఐ కాంట్ ఇమాజిన్. ఎవరి అనుభవం వారిది సోదరులారా. అయితే నేను ఒక్కటి చెప్తాను, నువ్వు కన్నీళ్లు విడిచేటప్పుడు యేసయ్య కన్నీళ్లు విడుస్తాడు, నువ్వు దుఃఖపడేటప్పుడు యేసయ్య దుఃఖపడతాడు, నువ్వు ఏడ్చేటప్పుడు యేసయ్య ఏడుస్తాడు, నువ్వు బాధపడేటప్పుడు యేసయ్య బాధపడతాడు. సోదరులారా, కనుక నీ కొరకు ఏడ్చేవారు ఎవరు లేరు, నీ కొరకు బాధపడేవారు ఎవరు లేరు, నీకు మేలు చేసేవారు ఎవరు లేరని ఒకవేళ చాలా కాలం నుండి ఇలాంటి ఆలోచనలతో నువ్వు కృంగిపోయి అనాలోచనల బారిన పడి దుఃఖపడుతున్నావా? బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, దేర్ హ్యాస్ బీన్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఫర్ ఎవర్ సెల్ఫ్. నీకోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నాడు. నువ్వు కనుక ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన నీ కొరకు ఏడుస్తాడు, నీ కొరకు నవ్వుతాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను సంతోషపరుస్తాడు. సోదరులారా, కనుక మన కొరకు ఏడ్చేవాడు ఒకడున్నాడు. మనం సంతోషిస్తే సంతోషించే ఆయన ఒక ఆయన ఉన్నారు, మనతో పాటుగా ఆనందాన్ని అనుభవించే ఆయన ఒక ఆయన ఉన్నారు, మనతో పాటుగా కన్నీళ్లు విడిచే ఆయన ఒక ఆయన ఉన్నారు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సోదరులారా, ఆయన ఇప్పుడిప్పుడు లాజరు చనిపోయినప్పుడు కన్నీళ్లు విడిచటం కాదు, నేడు కూడా ఆయన నీ కొరకు కన్నీళ్లు విడుస్తున్నాడు. రేపు కూడా నీ కొరకు ఆయన కన్నీళ్లు విడవగలడు. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆనాడు లాజరు సమాధి దగ్గర కన్నీళ్లు విడుస్తూ ఎలా ఉన్నాడో నీ దుఃఖంలో కూడా నీతో పాటుగా ఆయన అలాగే ఉండబోతాడు. సోదరులారా, ఇంత మంచి ప్రభువు అయిన యేసుక్రీస్తు వారిని నువ్వు మిస్ అవుతున్నావని నీకు అనిపించలేదా? ఒకసారి ఈ లేఖనం, ఈ వాక్య భాగాన్ని వీక్షిస్తున్న నీవు ప్రభువు అయిన యేసుక్రీస్తు వారిని గురించి ఆలోచించడానికి ఒక్క నిమిషాన్ని కేటాయించు సోదరుడా. మానవుడికి స్థానంలో ఉండి మానవతా దృక్పథంతో జ్ఞానిగా ఆలోచిస్తే నీ కొరకు ఏడ్చేవాడు, నీకు సహాయం చేసేవాడు ఒక ఆయన ఉన్నాడని చెప్పి ఒకసారి నువ్వు ఆలోచించి ఈయన ఎలాంటి వాడు, ఈయన ఎవరు అనే దాన్ని నువ్వు ఆలోచిస్తే యూ షుడ్ హ్యావ్ ద ఆన్సర్. మంచిది సోదరులారా, ఈ భాగాన్ని ఇక్కడ నేను ముగిస్తున్నాను. మరొక భాగంలో కలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందాక సెలవు.
దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, అద్వితీయ సత్యదేవుడా, ఈ నీ మాటలను నామా వినికిడిలో దీవించి ఆశీర్వదించి అనేక మంది ఈ లేఖనాన్ని వీక్షించి, ఈ కార్యక్రమాన్ని వీక్షించి మేల్కొల్పు, వివేకము, తెలివి, జ్ఞానం, ఆలోచన కలిగి నిన్ను నమ్మే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి.